ఇన్ఫెక్షన్ అయినట్టే అనిపిస్తుంది. ఇంకా కాకరకాయలు తింటే కొంచెం వేడిలాగా చేస్తది అనేసి అయితే ఇది టైం అనమాట 1 వీక్‌లో. ఇంగా తింటే తగ్గుతదేమో అనేసి అయితే ఫ్రై అయితే చేద్దామని అయితే చేస్తున్నాం. అవి మంచిగా కాకరకాయలు అయితే నీట్‌గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి ఒక కడాయిలో నార్మల్‌గా వేయించుకోవాలి. అంటే ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి బాగా దగ్గరికి మగ్గనించిన తర్వాత కొంచెం జీలకర్ర, మెంతుల పొడి ఉంటుంది కదా, అది లాస్ట్లో యాడ్ చేయాలి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తుంది. వేడి కూడా చేస్తుంది. సర్ది కొంచెం తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక మనిషిని ఎట్లా బ్లేమ్ చేస్తారంటే మనుషులు, తను నచ్చకపోతే తను డ్రెస్సింగ్, తన కలరు, తన సైజు, తన వెయిట్, తన గురించి ఇంకా చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తారన్నమాట. ఇంకా ఏదో ఒక విధంగా ఇట్లా అట్లా అని ఎప్పుడు ఇంకేం పని ఉండదన్నమాట కొంతమందికి. ఇంకా ఇక్కడక్కడ కూర్చొని ఇంకా ఇదే సోది చెప్తుంటారనమాట. ఒక మన గురించి ఇంకొకరికి, మళ్ళీ వాళ్ళ గురించి ఇంకొకరికి ఇంకేం పని ఉండదు. ఇంకా వాళ్ళకి అదే పని ఉంటుంది అనమాట. ఓ సంసారాలు నాశనం చేయనీకనే చూస్తారు. ఇంకొకరి మీద ఎందుకు ఏడుపు ఉంటుందో అర్థం కాదు. కర్రెగా ఉంది, తను ఇట్లుంది, తను అట్లా ఉంది, ఎందుకు? ఎవరు ఎట్లుంటే మీకేంటి? ఎవరు ఎట్లనన్నా ఉండని, మనంతలో మనం ఉండాలి. ఎవరిని ఆర్గ్యూ చేసి మనం అనే అంత హైట్ అయితే మనకు లేదు. మన బతుకు మనది, మన బతుకు మనం బతకాలి. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. ఏ రైట్ ఉందని తను ఇట్లుంది, తను అట్లుంది, ఈమె ఇట్లుందా, అట్లుందని మనం ఏ హక్కుతోని అంటాం? మనం అయినా కూడా వాళ్ళకి మనం ఇట్లా అనుకుంటున్నామని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. అది అర్థం చేసుకోరు. ఎవరి నోరు దగ్గర ఉంది కదా అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నిజంగా ఇదైతే చాలా తప్పు. మనుషులు మారాలి కానీ మారరు. ఎందుకో ఏమో. మెయిన్ కలర్ డిస్క్రిమినేషన్ చాలా 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 తప్పు. ఎందుకు ఈ కలరు చులకనగా చూస్తారు కొంచెం బ్లాక్ ఉన్న వాళ్ళని, నాకైతే అర్థం కాదు. నేను కూడా ఫేస్ చేసిన. ఏంటో ఇట్లాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఇట్లా కలర్ గురించి మాట్లాడినోళ్ళని. ఇంకా ఏం చేస్తాం, కొంతమంది ఇంకా వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే అని వదిలేసుకోవాలి. కానీ ఇంకా ఏం చేయలేము. అంతే అండి. కూర సింపుల్గా చాలా బాగా వచ్చింది. ఫ్రై అయితే నేను మంచిగా వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తిన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు మస్తు అనిపించింది.